మీడియా మిత్రులకి ప్రజలారా, ప్రజాస్వామ్యవాదులారా, జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త కార్మిక సమ్మెకు పిలుపునిచ్చాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి రైతాంగ, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానం నిరసనగా ఈ సమ్మెలు జరగబోతూ ఉన్నాయి. ఈ సమ్మెను జయప్రదం చేయాలని ప్రజానికాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి విజయ్ రామ్జీ ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఆ పథకాన్ని నిర్వీర్యం చేసింది. ఈ దేశంలో అశేషమైనటువంటి పేద ప్రజానికానికి ఉపాధి కల్పిస్తున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడమే కాకుండా దాని సారం మార్చి ఆ చట్టాన్ని రద్దు చేసి ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈ కొత్త పథకాన్ని ఒకటి దాన్ని తీసుకొచ్చి పెట్టారు. వాస్తవానికి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి ఈ పథకాన్ని రద్దు చేసేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ సమాజంలో సగటు మనిషికి ఉపాధి లేని పరిస్థితి ఈరోజు చూపిస్తూ ఉన్నారు. అదేవిధంగా సహజ వనరులు ఉన్నాయి. మన సహజ వనరులన్నీ కూడా విదేశీ కార్పొరేట్ శక్తులకి గుండు గుత్తగా అమ్మేస్తూ ఉన్నారు. పబ్లిక్ రంగ సంస్థలు అమ్మేస్తూ ఉన్నారు. విశాఖ ఉక్కుని అదానికి ఇచ్చేస్తూ ఉన్నారు. పోర్ట్లు, నౌకాశ్రయాలు, ప్రింట్ మీడియా, రక్షణ రంగం, బ్యాంకులు, ఇన్సూరెన్సు, సకల రంగాల్ని కూడా, ప్రజల రంగాల్ని ఈ పాలకులు కార్పొరేట్ శక్తులకు కట్టబడతా ఉన్నారు. విదేశీ పెట్టుబడిదారులకి గుండు గుత్తగా అప్పగిస్తూ ఉన్నారు. ఏజెన్సీలు కూడా హైడ్రో ప్రాజెక్టుల పేరుతోటి అదానికి ప్రాజెక్టులు కట్టుకోవడానికి అనుమతిస్తూ ఉన్నారు. 170 యాక్ట్ని వాళ్ళు రద్దు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వమే చట్టబద్ధంగా ఈ దేశాన్ని దోపిడీ చేస్తూ ఉంది. దానికి కూటమి ప్రభుత్వం వంతపడుతూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కరేడు దగ్గర ఉన్నటువంటి భూముల్ని, సారవంతమైన భూముల్ని సస్య ఎలక్ట్రికల్స్కి అప్పగిస్తూ ఉన్నారు. ఇక్కడ అనకాపల్లి దగ్గర పారిశ్రామిక పార్క్ పేరుతోటి విలువైన భూముల్ని మొత్తం ఆ ప్రాంతాన్ని అంతా కలుషితం చేస్తూ ఉన్నారు. మత్స్యకార గ్రామాలు కలుషితం అవుతూ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వాలు మోడీ కనుసరణలో నడుపుతూ ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకి తీరని ద్రోహాన్ని తలపెడతా ఉన్నారు. అందుకనే ఈరోజు ఒక 4 లేబర్ కోడ్లని తీసుకొచ్చి కొత్తగా కార్మిక చట్టాలు మొత్తం మార్చేసి కార్మికులకి తీవ్ర అన్యాయం చేసింది మోదీ ప్రభుత్వం. ఈ 4 లేబర్ కోడ్లు కూడా ఈరోజు ఏంటో ప్రజలు తెలియపరుస్తున్నది. ప్రభుత్వాలు కూడా అమలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. దీన్ని ప్రగతి అని చెప్తా ఉన్నారు, వికసిత భారత్ అని చెప్తా ఉన్నారు. వాస్తవానికి మోదీ ప్రభుత్వం చేసేటువంటిది ఏంటంటే ఈ దేశాన్ని, ఈ దేశంలో సహజ వనరుల్ని, ఈ భూమిని, గాలిని, పంచభూతాలని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకి, విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తూ ఉన్నది. దీన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. ఫిబ్రవరి 12 జరుగుతున్న జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెని ప్రజలంతా కూడా ఏకమై ఈ మోడీ అనుసరిస్తున్నటువంటి కుల, మత, తత్వ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఆ రోజు జరిగే కార్యక్రమంలో ఈ దేశ క్షేమం కోరేటువంటి ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు, దళిత అంబేద్కర్ సంఘాలు, విప్లవ సంఘాలు, అలాగే ప్రతిపక్షాలు ఏకమై ఏకతాడితో ఈ దేశాన్ని రక్షించుకోవడానికి ముందుకు రావాలని తెలియజేస్తూ ఉన్నాం. చీకట్ల వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి. వర్ధిల్లాలి భారత కార్మిక సంఘాల సమైక్య, వర్ధిల్లాలి ఐఎఫ్టియు ఏకేఎంఎస్, వర్ధిల్లాలి ఏకేఎంఎస్ ఐఎఫ్టియు. జయప్రదం చేయండి. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి. ఫిబ్రవరి 12 జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.